ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర పోరు జరుగుతుంది. మిలిటరీ స్థావరాలే టార్గెట్ గా ఇరు దేశాలు పరస్పర దాడులకు దిగుతున్నాయి. ఈ టైంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ జస్ట్ లో మిస్ అయ్యారు. ఆయన ఇంటి దగ్గర వైమానిక దాడులు జరిగాయి. దీనికి సంబంధించి వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. టెహ్రాన్ లోని మెనియారాలో ఈ వైమానిక దాడులు జరిగాయి. అక్కడే ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉంది. ఈ క్రమంలోనే అక్కడ దాడులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఇదిలా ఉండగా ఇరాన్ మిలిటరీ చీఫ్ గా అమీర్ హతామీని నియమించినట్లు ఖమేనీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బఘీరీ మృతి చెందారు. ఇక 2013 నుంచి 2023 వరకు హతామీ దేశ రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో అర్ధరాత్రి నుంచి ఇరాన్ పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులకు దిగింది. ఇరాన్ లోని సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారులే లక్ష్యంగా వందల క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో టెహ్రాన్ పలు కీలకమైన మిలిటరీ అధికారులను, అణుశస్త్రవేత్తలను కోల్పోయింది. దీనికి టెహ్రాన్ ప్రతిదాడులను కూడా చేసింది. టెల్ అవీవ్ చేసిన దాడుల్లో 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందగా 329 మంది గాయపడ్డారు. اسرائیل حمله کرد میره شده زنده موشک زدن ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర పోరు జరుగుతోంది. మిలిటరీ స్థావరాలే టార్గెట్ గా ఇరు దేశాలు పరస్పర దాడులకు దిగుతున్నాయి. ఈ టైంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ జస్ట్ లో మిస్ అయ్యారు. ఆయన ఇంటి దగ్గర వైమానిక దాడులు జరిగాయి. దీనికి సంబంధించి వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. టెహ్రాన్ లోని మెనియారాలో ఈ వైమానిక దాడులు జరిగాయి. అక్కడే ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉంది. ఈ క్రమంలోనే అక్కడ దాడులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఇదిలా ఉండగా ఇరాన్ మిలిటరీ చీఫ్ అమీర్ హతమీని నియమించినట్లు ఖమేనీ పేర్కొన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. గత 2 రోజులుగా వరుసగా దాడులు ఇటు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు జరుగుతా ఉంది. క్షిపణి ప్రయోగాలు, డ్రోన్లతో గంటల తరబడి అటాకులు జరుగుతా ఉన్నాయి. వేలాది క్షిపణులు, మొత్తంగా 2 దేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. దీనికి ఈ దాడులతో ఒకవైపు ఇరాన్ పై మొదటగా ఇజ్రాయెల్ దాడి చేసింది గురువారం రోజు. సో దీనికి ప్రతిదాడిగా ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడి చేస్తుంది. ఇప్పుడు 2 దేశాల్లో కూడా అత్యధిక పరిస్థితి ఏర్పడింది. ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయి. ఆ దేశ పౌరులను, 2 దేశాలకు సంబంధించిన అధినేతలు ఆ దేశ పౌరులకు ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేశారు. ఎందుకంటే ఇప్పటికే భీకరమైన దాడులు జరుగుతా ఉన్నాయి. క్షిపణి ప్రయోగాలు వరుస పెట్టి ఆ ఇరు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు నిర్వహించుకుంటున్నారు. దీంతో వేలాది మంది, అంటే వేలాది భవనాలు నిలమట్టం అవుతున్నాయి. వందలాది మంది మృతి చెందినట్టుగా సమాచారం అవుతా ఉంది. సో కేవలం ఇరాన్ లోని సైనిక స్థావరాలు కావచ్చు, అదేవిధంగా న్యూక్లియర్ ప్లాంట్ సంబంధించినటువంటి వాటి టార్గెట్ గానీ, ఈ అణుస్థావరాల టార్గెట్ గానీ ఇజ్రాయెల్ విరుచుకుపడుతుందని చెప్పవచ్చు. సో ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో ఇరాన్ కు భారీ దెబ్బ తగిలిందని చెప్పేసి ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. అదే సందర్భంలో గురువారం తొలుత అంటే గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏకకాలంలో ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడికి దిగింది. సో అక్కడ ఉన్నటువంటి మిలిటరీ, అదేవిధంగా కీలక నేతలకు సంబంధించినటువంటి కీలక నేతల టార్గెట్ గానీ ఈ దాడులు జరిపింది. అదే సందర్భంలో ఈ అణుస్థావరాలను టార్గెట్ చేస్తూ కూడా దాడి జరిపింది. దీంట్లో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఇరాన్ కు తీవ్ర నష్టం కలిగింది. అణుస్థావరాలు దెబ్బతిన్నాయి. అదే సందర్భంలో ఇరాన్ కి సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థను పూర్తిగా మేము దెబ్బతీశాము అని చెప్పేసి కూడా ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. సో ఒకవైపు ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేసిన క్రమంలో దానికి ప్రతీకార దాడిగా ఇరాన్ కూడా అదే స్థాయిలో సమాధానం చెప్పే రకంగా దాడులకు దిగబడింది. ఏకకాలంలో నిన్న మొత్తంగా కూడా ఇజ్రాయెల్ పై క్షిపణులతో పెద్ద ఎత్తున మిజైల్స్ తో దాడి చేసింది. ఈ దాడిలో కూడా పలువురు ఇజ్రాయెల్ కూడా మరణించినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇప్పటికే
ఆ ఇజ్రాయిల్ లో కూడా ఆ సంబంధించినటువంటి అధినేత మొత్తంగా కూడా పౌరులను అప్రమత్తం చేశారు. సో జాగ్రత్తగా ఉండండి, ఎమర్జెన్సీ నడుస్తా ఉంది, ఎలాంటి దాడులైనా ఇప్పుడు మనపై జరుగుతా భీకర పోరు జరిగే అవకాశం ఉంది. సో వీలైనంత వరకు సేఫ్ జోన్ తీసుకొని ఉండే ప్రయత్నం చేయండి అని చెప్పేసి చెప్పారు. సో మొత్తంగా కూడా ప్రస్తుతం మాత్రం ఇరాన్ అదేవిధంగా ఇటు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర పోరు ఎలాంటి మార్పులు తీసుకుపోతుంది, ఎటు టర్న్ అవుతుందని చెప్పేసి కూడా ప్రపంచ దేశాల్లో ఒక రకంగా టెన్షన్ జరుగుతా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు ఎట్లాంటి పరిస్థితులకు దారి తీస్తాయో అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఎందుకంటే మొన్న కూడా రీసెంట్ కొద్ది రోజుల క్రితం చూసాం, రష్యా ఉక్రెయిన్ ను ఇదే విధంగా దాడులకు తెగపడ్డారు, ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. అనేక మంది అమాయకులైనటువంటి ప్రాణులు అంటే దేశాలకు సంబంధించినటువంటి నేతల తీరుతో పాటు కావచ్చు, లేకపోతే కొన్ని దేశాలు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా అనేక మంది అనేక దేశాలకు సంబంధించినటువంటి అమాయక పౌరుల ప్రాణాలు బలిగొంటున్నాయి. సో దీనికి సంబంధించి ఎటువంటి మలుపు తీసుకోబోతుంది ఇట్లాంటి వరుస దాడులు ప్రతి దేశంలో, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ తర్వాత ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ చూస్తున్నాము. అన్ని కూడా ఏకంగా చివరాఖరకు ఎక్కడికి వచ్చే అవుతుందంటే అణుస్థావరాలు, సంబంధించిన అణ్వాయుధాలు, అణుస్థావరాలకు టార్గెట్ గాని ఈ దాడులు జరుగుతున్నాయి. సో ఏదైనా జరిగితే దాని విధ్వంసం ఎలా ఉంటుందో అంటే మనం చూసాము, న్యూక్లియర్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. గతంలో హిరోషిమా నాగసాకి పైన అణుబాంబు దాడి వల్ల ఇప్పటికి కూడా అక్కడ ఇంకా పూర్తిగా కోలుకోలేని పరిస్థితి. సో ఇప్పుడు వరుస పెట్టి అణువాయులతో దాడి చేస్తామనడం, లేకుంటే అణువాయుధం టార్గెట్ చేసుకొని ఈ దాడులు చేసుకోవడం ఈ దేశాలు ఒకరిపై ఒకరు ఇప్పుడు ఇదంతా కూడా తీవ్ర కలకలం, ఒక ఆందోళన నెలకొందని చెప్పవచ్చు. సో ఇప్పుడు ఈ పరిస్థితుల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కూడా ఈ రెండు దేశాలు సమన్వయం పాటించాల్సిందని చెప్తున్నప్పటికీ ఒకవైపు తెర వెనుక అమెరికానే ఇదంతా గేమ్ నడిపిస్తుంది ఇజ్రాయెల్ ముందు నుంచి అని చెప్పేసి ఒక వాదన వినబడుతోంది. సో ఇరాన్ కి సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు. ఇరాన్ ప్రతి దాడులు ఖచ్చితంగా ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులకు ప్రతీకార దాడులు ఉంటాయి, అంతకంతకు మేము ఈ ఇజ్రాయెల్ సంగతి చెప్తామని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇరాన్ సంబంధించినటువంటి మిలిటరీ చీఫ్ గా హతామీని నియమించినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇతను గతంలో అంటే 2013 నుంచి 2023 వరకు అక్కడ ఉన్నటువంటి దేశ రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. సో ఇప్పుడు అతన్ని మిలిటరీ చీఫ్ గా పెట్టాడు. సో అంటే యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా ఒక సిగ్నల్ పాస్ చేశారు. అదే సందర్భంలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో అక్కడ ఉన్నటువంటి ఇరాన్ సుప్రీం లీడర్ కూడా అయతుల్లా అలీ ఖమేని కూడా చుట్టూ తప్పించుకున్నాడని చెప్పవచ్చు. సో అతని నివాస స్థలంలోనే ఈ ఒక పెద్ద ఎత్తున క్షిపణులు మిజైల్స్ పడ్డాయి. మిజైల్స్ తో ఇజ్రాయెల్ విరుచుకుపడింది, దీంతో చుట్టూ తప్పించుకున్నారు. సో అతనితో పాటుగా ఇరాన్ అధ్యక్షుల కార్యాలయం టార్గెట్ చేస్తూ కూడా ఇజ్రాయెల్ దాడులు జరిపింది. సో మొత్తంగా మాత్రం రోజు రోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయి, తీవ్ర ఉద్రిక్తానికి దారితీస్తున్నాయని చెప్పవచ్చు. సో ఇలాంటి నేపథ్యంలో పశ్చిమాసియాలో ఈ రెండు దేశాల తీరుతో ఎప్పుడు ఏం జరుగుతుందనే పరిస్థితి తలెత్తింది. డ్రోన్లో ఒకవైపు, అదే విధంగా ఈ క్షిపణులు. సో మొత్తంగా కూడా రెండు దేశాలు కూడా మిలిటరీ క్యాంపులను టార్గెట్ చేసుకుని దాడులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ లో మాత్రం 78 మంది చనిపోయినట్టుగా అధికారికంగా ప్రకటించారు. సో దాంతో పాటుగా వందలాది మంది 350 మందికి పైగా గాయపడ్డట్టుగా అధికారికంగానే ఇరాన్ ప్రకటించింది. సో మరోవైపు ఇజ్రాయెల్ లో కూడా అదే స్థాయిలో ఇరాన్ జరిపిన దాడిలో వందల మందికి పైగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. సో ఈ ప్రతీకార దాడులతో అక్కడ ఏం జరుగుతుందో అనినిత్యం ఇప్పుడు రెండు దేశాల్లో ఆ టెన్షన్ నెలకొంది. అక్కడ పౌరులు కూడా ఎప్పటికప్పుడు తమ బతుకు జీవులు అన్నట్టుగా ఉన్నట్టు వాళ్ళ పరిస్థితి. ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ క్షిపణి వచ్చి తమపై దాడి చేస్తారో, దాడి జరుగుతుందో అని చెప్పేసి భయంతో ఉంటున్నారు. సో మొత్తంగా మాత్రం రెండు దేశాల పరిస్థితి చూస్తూ ఉంటే ఎటువైపు తరలి తీసుకుంటా ఉంది, యుద్ధం ఎటువైపు దారి చేయబోతుందని చెప్పి టెన్షన్ నెలకొంది. సో దీనికి ఏమైనా అమెరికా కూడా స్పందించింది. సో అమెరికాకు సంబంధించినటువంటి అక్కడ అమెరికా అధ్యక్షుడు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఈ డొనాల్డ్ ట్రంప్ తో పాటు అమెరికా రాయబార కార్యాలయం కూడా చెప్తుంది అంటే ఈ రెండు దేశాలకు కూడా సమన్వయం పాటించాల్సిందే. సో ఇది ఎట్టి పరిస్థితి ఇరాన్ పై ఇజ్రాయెల్ ఏకపక్ష చర్య తీసుకుందని పేర్కొంటూనే అదే సమయంలో ఇజ్రాయెల్ తన ఆత్మరక్షణ కోసం ఇది చేసి ఉంటుండొచ్చు అని చెప్పేసి అగ్రరాజ్యం చెప్తుంది. సో దీని మొత్తంగా కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులతో తమకు సంబంధం లేదని కూడా అమెరికా అంటే ఒకవైపు అమెరికాను టార్గెట్ చేస్తున్న అమెరికా చూపుతున్న నేపథ్యంలో తమకు సంబంధం లేదంటూ కూడా చెప్తా ఉంది. సో మొత్తంగా మాత్రం ఒకవైపు ఇజ్రాయెల్ సంబంధించి ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు కూడా మొత్తంగా కూడా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితులను ఇతర దేశాల ప్రధానులతో పాటు మొత్తం దేశ అధ్యక్షులతో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇరాన్ పై మేము దాడి చేయడానికి కారణం ఏంటనేది వాళ్ళందరికీ కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా
ఇరాన్ అధ్యక్షుడు ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సో ఇదే కంటిన్యూ అయితే నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి, భారత్ పై కూడా దీని ప్రభావం ఎట్లా ఉండబోతుందని చెప్పేసి ఇప్పటికే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఆరాధించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే చమురు సంబంధించి మన ఎగుమతులు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అంటే డీజిల్, గ్యాస్, ఇంధనం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇంపాక్ట్ మొత్తం ఇండియాపై అక్కడ ఉన్న మన దేశ ప్రజలపై పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నుంచి ఎలా బయటపడాలి, ఈ ఉద్యమం కనుక అట్లే కంటిన్యూ అయితే ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి ఏం చేయాలి అనే దానిపైన ఇప్పటికే కూడా కేంద్రం ఒక రకంగా దానికి సంపాదింపు జరుగుతూ ఉంది. దానిపైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతూ ఉంది. సో ఇప్పటికీ ప్రస్తుతంలో ఇరాన్లోని అణు క్షిపణి స్థావరాలు అత్యంత ముఖ్యమైనది నతాంజ్ యురేనియం కేంద్రం, ఇది శుద్ధి కేంద్రం. ఈ ప్రాంగణం మాత్రం పూర్తి స్థాయిలో ఈ ఇస్ఫాన్ ప్రావిన్స్ లో 1,00,000 చదరపు మీటర్లు విస్తరించింది. సో ఇక్కడ మొత్తంగా ఎడారి ప్రాంతం, అలాంటి ప్రాంతంలో దాన్ని సుశిక్షితంగా దానికి పూర్తి స్థాయిలో సేఫ్ సైడ్ ఉంచేందుకు ఇరాన్ ప్రయత్నం చేస్తా ఉంది. సో అదే కనుక ఇజ్రాయెల్ కనుక ఇక్కడ టార్గెట్ చేస్తే దాని పరిస్థితి ఎలా ఉంటుందో అని ఇప్పటికే ఒక రకమైన టెన్షన్ నెలకొంది. సో ఇరు దేశాలు తమకు సంబంధించినటువంటి గగనతలంలో పూర్తిగా క్లోజ్ చేసేసాయి. సో ఇతర దేశాలకు సంబంధించిన విమానాలకు అక్కడ ఆ గగనతలంలోకి ప్రవేశం లేకుండా చేశాయి. అంటే డ్రోన్ల అటాకులు జరుగుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అత్యంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. సో వీడియో కాకుండా ప్రపంచ దేశాలు ఇరాన్ వైపు ఇజ్రాయెల్ నుంచి మార్గం ఉండే విమానాలు కూడా ఆ విమానాల దారి మళ్లింపు జరిగింది. నిన్న కూడా మనం చూసాం. ఒక ముంబై నుంచి లండన్ వెళ్లాల్సినటువంటి ఒక విమానము బయలుదేరిన తర్వాత 5 గంటల తర్వాత తిరిగి మళ్ళీ ముంబైకి రిటర్న్ అవ్వడం చూసాం. సో పరిస్థితులు ఎలా ఉన్నాయానికి నిదర్శనమే నిన్నటి ఈ యొక్క విమాన ఉదంతము. సో మొత్తంగా కూడా రెండు దేశాలు ఒకవైపు సరిహద్దుకు సంబంధించి సైనిక చర్యలు కావచ్చు, అదేవిధంగా యుద్ధ నౌకలు అన్నిటికీ పైన నుంచి అయితే యుద్ధ విమానాలు సిద్ధం చేసుకుంటున్నారు. రెండు దేశాలపై భీకర పోరు ఖాయము అనే ఒక ప్రచారం జరుగుతోంది. సో మొత్తంగా ఏం జరుగుతుందో అనేది మాత్రం సర్వత్రా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆందోళన నెలకొంది. సునీత. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్ యూ.